ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈ నెల 15న సినీ ప్రముఖులతో సీఎం చంద్రబాబు భేటీ. సీఎం చంద్రబాబును కలవనున్న సినీ ప్రముఖులు గత 2 రోజులుగా ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. బ్రహ్మాండం బద్దలైపోతున్నట్టుగా పబ్లిసిటీ చేశారు. పవన్ కళ్యాణ్ హెచ్చరిక కారణంగా చాలామంది సినీ ప్రముఖులు గజగజ వణికిపోతూ చంద్రబాబును కలవబోతున్నారని పచ్చ మీడియా విశ్లేషకులు గట్టిగా అభిప్రాయపడ్డారు. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని అందరూ ఎదురు చూస్తుంటే సినీ ప్రముఖులతో చంద్రబాబు భేటీ వాయిదా పడిందని ప్రకటించేశారు. ఈ వాయిదా వెనుక ఏం జరిగింది? పవన్ పాత్ర ఎంత ఉంది? వాచ్ దిస్ స్టోరీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా సరే చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎవరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎందుకు కలవలేదు అని ఆ మధ్యన ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్న చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదని సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఘాటైన పదాలు ఉపయోగిస్తూ బహిరంగ లేఖను రాయడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమపై విరుచుకుపడ్డారు. తాను కూడా సినిమా పరిశ్రమ నుంచి ఎదిగిన వ్యక్తినే అనే విషయం మర్చిపోయి అదేదో తనకు తెలియని పరిశ్రమ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై, విమర్శలపై అప్పట్లో సినీ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సినిమా ప్రముఖులు ఏపీ ప్రభుత్వం పట్ల మర్యాదగా వ్యవహరించడం లేదని డిసైడ్ అయిపోయిన పవన్ వెంటనే ఒక నిర్ణయం కూడా ప్రకటించేశారు. ప్రభుత్వ అధికారులతో సినిమా పరిశ్రమకు సంబంధించిన వారి వ్యక్తిగత సమావేశాలు ఉండవని, సినిమా పరిశ్రమ వారికి ఏ సమస్య వచ్చినా ఫిలిం ఛాంబర్ ద్వారా రావాలని హుకుం జారీ చేశారు. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారనేది కూడా తెలిసిందే. సినిమా పరిశ్రమ చంద్రబాబుకు గౌరవం ఇవ్వలేదనే కారణంతో పవన్ రెచ్చిపోలేదు. పవన్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల థియేటర్స్ మూసివేత వార్తలు వచ్చాయి. వారు తమ సమస్యలను పరిష్కరించే వరకు మూసేయబోతున్నారనే వార్త బయటకు వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ ముందు వెనక చూసుకోకుండా రెచ్చిపోయి సినిమా పరిశ్రమపై వ్యాఖ్యలు చేశారని మొత్తానికి విశ్లేషకులు తేల్చేశారు. తన సినిమా రిలీజ్ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు తమ థియేటర్లను మూసివేయాలని అనుకోవడం వెనుక కుట్ర ఉందేమోనని పవన్ అనుమానించారు. అందుకే ఆయన ఆదేశాలతో అధికారులు సినిమా థియేటర్లపై యుద్ధమే ప్రకటించారు. ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. థియేటర్ల మూసివేత ఆలోచన జనసేన నేతదే అని సినిమా ఇండస్ట్రీ పెద్దలు ప్రకటించారు. దాంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్లకు షాక్ తగిలినట్లయింది. ఆ షాక్ నుంచి బయటపడడానికి వారు శతవిధాలా కష్టపడ్డారు. ఎదుటివారి వైపు ఒక వేలు చూపితే 4 వేళ్లు పవన్నే తప్పుపట్టే పరిస్థితి ఆయనకు దాపురించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలుగు సినిమా ప్రముఖులు భావించారు. పవన్ ప్రత్యేక ఫోకస్ పెట్టి మరీ ఇండస్ట్రీకి భరోసాగా నిలుస్తారని అంతా భావించారు. నెలలు గడిచే కొద్దీ అలాంటిదేమీ లేదనే విషయం ఇండస్ట్రీ పెద్దలకు అర్థమైపోయిందని సమాచారం. పవన్ డిప్యూటీ సీఎం అయిన తరువాత పలువురు సినిమా పెద్దలు వచ్చి మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. మిగతా వారు కూడా రానున్న రోజుల్లో కలుస్తారని అన్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో గాని సినిమా పెద్దలు తమ పనుల్లో తాము పడిపోయారు. చంద్రబాబు కూడా దీనిపై దృష్టి పెట్టినట్టు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదిగా సినిమా పరిశ్రమ గురించి ఆలోచించని పవన్ కళ్యాణ్ తన సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ నానా హైరానా పడటం మొదలైంది. ఎగ్జిబిటర్లు తమ సమస్యల పరిష్కారం కోసం మూసివేస్తామంటూ ఉండడంతో తన సినిమాకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో పవన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించలేక సినిమా ప్రముఖులు చంద్రబాబును ఎందుకు కలవలేదంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఒక నెల రోజుల వ్యవధిలో సినిమా పెద్దలతో చంద్రబాబు సమావేశం ఫైనల్ అయిందనే వార్తలు వచ్చాయి. ఈ నెల 15వ తేదీ చంద్రబాబు నివాసంలో సినిమా పెద్దల భేటీ, అమరావతికి తరలి రానున్న సినిమా పెద్దలు అంటూ వార్తలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ అనుకూల మీడియాలో చెవులు చిల్లులు పడేలా ప్రచారం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ స్వయంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఫోన్ చేశారని, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో సినీ పెద్దలు చంద్రబాబుతో సమావేశం కానున్నారని వార్తలు వదిలారు. ఎవరెవరు ఈ భేటీలో ఉండబోతున్నది ఒక జాబితాను కూడా లీక్ చేశారు. దర్శకులు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగశ్విన్, నిర్మాతలు అశ్విని దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కేవి రామారావు, హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, మంచు మనోజ్, సుమన్, ఆర్ నారాయణమూర్తి, నాని వంటి వారు వస్తారని ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంపై సినిమా ప్రముఖులతో చంద్రబాబు మాట్లాడతారని, ఆ కార్యక్రమంపై సినిమా ప్రముఖులతో ప్రచారం చేయిస్తారని మరొక బిల్డప్ వార్తను లీక్ చేశారు. కట్ చేస్తే సినిమా ప్రముఖులతో చంద్రబాబు భేటీ వాయిదా పడింది. ఎందుకంటే సినిమా ప్రముఖులు అందుబాటులో లేరట. తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల కార్యక్రమానికి సినిమా ప్రముఖులందరూ హాజరయ్యారు. ఆ మరుసటి రోజే చంద్రబాబుతో సమావేశానికి వారంతా ఎందుకు రాలేకపోయారు అనేది ఇప్పుడు సినిమా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు కాబట్టే ఈ భేటీ వాయిదా పడిందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరికొన్ని వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా పడింది కాబట్టి ఇక సినిమా పెద్దలతో ప్రస్తుతానికి పెద్దగా పని లేదని పవన్ భావిస్తున్నారట. మరలా సమయం రాగానే ఈ భేటీ ఏర్పాటు చేసి అందుకనుగుణంగా లబ్ధి పొందాలనేది హరిహర వీరమల్లు ఆలోచన అని సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.